లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ని మార్చి 13 తర్వాత విడుదల చేసే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈసీ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన వెంటనే షెడ్యూల్ విడుదల చేయనుంది. మార్చి 13లోగా ఈ పర్యటనలు ముగించుకొని వెంటనే పోలింగ్ తేదీలు విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటుంది. వారణాసిలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులు ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తున్నారు. సెయింట్ రవిదాస్ 643 జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రవిదాస్ సమాజాన్ని స్వేచ్ఛ ప్రాముఖ్యత చేపరని గుర్తు చేశారు. అలాగే సమాజంలో అంటరానితనం, వివక్ష వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాలని కొనియాడారు. కనీస మద్దతు ధర సహా ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ శివార్లో ఆందోళన చేస్తున్న రైతుల సంఘాలు తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాయి. ఫిబ్రవరి 26న అన్ని జాతీయ రహదారులపై ట్రాక్టర్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను పిలుపునిచ్చారు. ఇక మార్చి 14న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మహా పంచాయతీ చేపట్టాలంటూ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నదని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొట్టు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంశంపై క్లారిటీ దొరకడం లేదు. బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసేందుకు సుముఖం ఉందని ఓబ్రెయిన్ చెప్పారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ఓ మావోయిస్ట్ చనిపోయాడు. శనివారం ఉదయం సుక్మా జిల్లాలోని బుర్కాలంక అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారికి తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. వేసవికి ఇంకా కొన్ని వారాలే సమయం ఉన్నదని, అప్పుడే బెంగళూరు మహానగరం తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటుంది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్యాంకర్ల మాఫియా ధరలు రెట్టింతలు పెంచేసేందుకు స్థానికులు వాపోతున్నారు. సిలికాన్ వ్యాలీని జనవరి మధ్య నుంచే నీటి కొరత పట్టి పీడిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు తగ్గిపోతున్న భూగర్భ జలాలు, దీనికి తోడు ట్రాక్టర్ల అధిక ధరలు నగరవాసుల కష్టాలు మరింత పెంచుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ర్యాలీకి జాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. బొంబాయికి సమీపంలో మీరా రోడ్లో ఆయన ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకునేందుకు ధర్మాసనం అంగీకరించింది. ఫిబ్రవరి 25 సాయంత్రం 5 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రాజాసింగ్ శోభయాత్ర తలపెట్టారు. అయితే కట్టుదిట్టమైన షరతులతో ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ ఎమ్మెల్యేకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ సోదరుడు సిరాజ్ వారి అనుచరులు తమపై లైంగిక దాడులకు పాల్పడిన భూములను లాక్కున్నారంటూ పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో కొద్ది రోజులుగా మహిళలు చేస్తున్న నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. సందేశ్ ఖాళీలోని జూబ్ ఖాళీ ప్రాంతాలకు పోలీసులు రాకుండా ఆందోళనకారులు రోడ్లపై దుంగలతో నిప్పు పెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆస్తులను తగలబెట్టారు. పోలీసులు నిర్లక్ష్య వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసులో మహువా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పై దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించిన ఈడీ తనకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తుందని, దాన్ని నిరోధించాలని మహువా ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. గూగుల్ అడ్వాన్స్డ్ బై వర్షన్ ఏఐ టూల్ జెమినీ ఓ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోదీపై ఇచ్చిన వివాదాస్పద సమాధానం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో గూగుల్ కు నోటీసులు పంపేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమైంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 3తో పాటు క్రిమినల్ చట్టాలను జెమినీ ఏఐ ఉల్లంఘించిందని కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.